సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజేశ్వర్ మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ గత 3 రోజులుగా హైదరాబాద్ లోని బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. బుధవారం రాత్రి తన డ్యూటీ పూర్తి చేసుకున్న అనంతరం సంగారెడ్డి జిల్లాలోని చాణక్యపురి కాలనీలో ఉన్న తన నివాసానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో చేర్యాల గేటు వద్దకు చేరుకోగానే వేగంగా వచ్చిన ఓ లారీ ఆయన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసం కాగా ఎస్ఐ రాజేశ్వర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆయన్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలోనే ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. 1990 బ్యాచ్ కు చెందిన అధికారి అయిన రాజేశ్వర్ వారం రోజుల క్రితమే ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త పోస్టింగ్ లో చేరిన వారం రోజులకే ఆయన మృతి చెందడం తోటి సిబ్బందిని తీవ్రంగా కలిచివేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. ముల్య సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ అయితే మరణించారు. ఎస్ఐ రాజేశ్వర్ హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా అయితే విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు విధులు ముగించుకున్న ఆయన సంగారెడ్డి జిల్లా చాణక్యపురి కాలనీలో తన నివాసానికి అయితే వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి చేర్యాల గేటు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారణం అయితే లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ రాజేశ్వర్ దావఖానకు తరలిస్తుండగా మరణించారు. ఏదైతే 1990లో పోలీస్ శాఖలో ఉద్యోగం చేరిన రాజేశ్వర్ వారం రోజుల క్రితమే ఫిలిం నగర్ ఎస్ఐగా అయితే ఫిలిం నగర్ పిఎస్ లో బాధ్యతలు అయితే స్వీకరించారు. గత 3 రోజులుగా బల్కంపేట ఆలయం వద్ద అయితే విధులు నిర్వహిస్తున్నారు. కాగా విధులు ముగించుకున్న అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. అమూల్య. థ్యాంక్ యూ లెనిన్.